అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారా? ఎప్పటి లెక్కనే గియాలో కూడా మంచి పాటతో మీ ముంగటికి వచ్చినోళ్ళ. ఇంత గదేం పాట అనుకుంటున్నారా? చెప్తా వినుర్రి. రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో గొంగడేసి ఈడబన్ననే ఎప్పుడు ఈడి కత్తవే ఇట్లా వాడిన ఏమనుకోకుర్రి. అబ్బో అబ్బో ఇన్నర్ గదుల్లో ఏమన్నా ఫీల్ ఉన్నదా ఈ పాటలా? వింటా అంటేనే ఏదోలా ఉన్నదోలా. ఆ లొకేషన్లు, ఆ వెనకాల పొగ, ఆ చుట్టుపక్కల వాతావరణం, ఆ వెనకాల లైటింగ్స్, వామ్మో ఏ మాత్రం తగ్గలేదుల్లా. అసలు మస్తు ఉన్నదుల్లా పాట. ఇక ఈ పాట చూసిన ప్రతి ఒక్కరూ కమెంట్ పెడుతున్నారు, తెలంగాణ పాటల ముందు ఎంత పెద్ద సినిమా పాటలైనా పక్కకు పోవాల్సిందే అని. ఇక ఈ పాటతో అందరికి అర్థమైంది కావచ్చు తెలంగాణ బిడ్డలు తలుచుకుంటే ఏమన్నా చేస్తారని. ఇక వీటన్నింటికి తగ్గట్టు వాళ్ళిద్దరు నటన అసలు చూసిన కొద్ది చూడబుద్ధి అవుతుందిలా. గంత మంచిగా ఉన్నది పాట. ఇక ఈ పాటను రాసింది మన సంతోష్ ప్రశాంత్ అన్నలోల్రా. గట్లనే ఈ పాటను వాడింది మన నరసింహులన్న, ఉషా అక్క. ఇక వీళ్ళ గొంతు వింటే అబ్బా ఏమన్నా మస్తున్నది అవులా. ఫీల్ భలే ముద్దుగా ఉన్నది. నేను చెప్పడం ఎందుకు, మీరే వింటారు కదా. ఇక మల్లో ముచ్చట గింత సక్కనైన పాటకు ఇంత ముద్దు దరువులేసింది, డప్పులు దద్దరిల్లే లేచింది మన కృష్ణుడు అన్నోళ్ళ. ఇక పోతే అసలు సంగతి ఏంటంటే ఇంత అందమైన పాటకు ముద్దు ముద్దుగా రంగులద్దింది, ముక్కలతక పెట్టింది, పరికరంలి పాటను బంధించింది మన జనతా బాబులు అన్నోళ్ళ. ఇక పోతే ఈ పాటకు అందరు మతిపోయేలాగా వాళ్ళ వయ్యారాలతో ముద్దు ముద్దుగా వాళ్ళతో గంతులు చేయించింది మన శ్రీకాంత్ అన్నోళ్ళ లీడింగ్ బాయ్స్. ఇక గట్లనే ఈ పాటను మన ముందుకు తెచ్చి మనకు చూపించడానికి కోసం ఎన్నో పైసలు ఖర్చు పెట్టి మన ముందుకు తెచ్చింది మన సంతోష్ చెప్పాల అన్నోళ్ళ. ఇక ఇంకో ముచ్చట, ఈ పాటలు ఇద్దరు రామశిలకల్ లాంటి జంట వేసిళ్ళు కదా. వాళ్ళు మన మాధురి అక్క, ఈశ్వర్ సాయన్న. అబ్బో అసలు ఏమన్నా చేసిల్లా. వాళ్ళు చక్కనైన నవ్వు, వాళ్ళ అందమైన నటన, వాళ్ళ ముద్దు ముద్దు సైగలతోని నటన ఇరగదీసిల్లు పోర్రి. ఇక శివర్ ముచ్చటోళ్ళ ఈ పాట ఈజీపీ మ్యూజిక్ అండ్ మూవీస్ యూట్యూబ్ ఛానల్ విడుదలయ్యి 3 నెలలు అవుతుంది. ఇక ఇప్పటి వరకు ఈ పాట 22 మిలియన్ల పైనే మంది చూసిళ్ళు. వామ్మో ఇంకా మస్తు ఉన్నదోళ్ళ, మస్తు చక్కగా ఉన్నది పాట. మరి మీరు కూడా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, జల్దీ పోయి చూడుర్రి. చూసినాక ఎట్లున్నదో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టుర్రి. మీరు తీసిన పాట కూడా రివ్యూ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయిర్రి. ఇక ఉంటాం మళ్ళీ.